So this is literally the best app for study purpose. So Forest అనే యాప్ కూడా ఉంది. అది కూడా నేను చాలాసార్లు యూస్ చేస్తాను. బట్ ఇట్ ఈస్ లిటిల్ కాంప్లికేటెడ్. కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది యూజర్ ఇంటర్ఫేస్ ఇవన్నీ కూడా. బట్ దిస్ యాప్ వైఎల్పిటి అంటారు కొంతమంది షార్ట్ ఫామ్లో. సో ఈ యాప్ అయితే చాలా మంచిదన్నమాట. ఈవెన్ నేనైతే గ్రూప్ అయితే క్రియేట్ చేశాను, మీకు అందరికీ తెలుసు, హూ ఆర్ ఇన్ ద ఇన్స్టాగ్రామ్. సో దానికి యాక్చువల్లీ 50 మెంబర్సే లిమిట్ అనమాట. ఎవరైతే సీరియస్గా లేరో ఎప్పటికప్పుడు వాళ్ళని రిమూవ్ చేస్తాను. సో ఎప్పుడైనా ఖాళీ ఉంటే ఐ విల్ నోటిఫై యూ త్రూ ఇన్స్టాగ్రామ్, యూ కెన్ జాయిన్ ద గ్రూప్. బట్ ఇప్పుడైతే మాత్రం ఇంకా చాలా గ్రూప్స్ ఉంటాయి ఈ యాప్లో, మీకు ఇప్పుడు చూపిస్తాను. యూ కెన్ జాయిన్ దెమ్ అండ్ యూ కెన్ స్టార్ట్ స్టడీయింగ్. ఓకే, ఇప్పుడు చూద్దాం ఈ యాప్ ఎలా ఉంటుంది, ఇంటర్ఫేస్ మొత్తం కూడా. సో ఇదైతే యాప్ అనమాట. ఓపెన్ చేయగానే మీకు ఇలా సబ్జెక్ట్స్ అన్నీ వస్తాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్స్ అయితే మీరు ఇలా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సబ్జెక్ట్స్ యాడ్ చేసుకోండి. టు డూ లిస్ట్ ఇవన్నీ అవసరం లేదు, కాంప్లికేట్ చేసుకోవద్దు. ఓకే, సింపుల్గా ఉంచుతాం యాప్ని. టు డూ లిస్ట్ ఎన్నో ఉంటే కనుక బుక్స్లో రాసుకోండి, ఇట్ విల్ బీ బెనిఫిషియల్ ఫర్ యూ. సో సబ్జెక్ట్స్ అయితే ఇలా యాడ్ చేసుకోవచ్చు. అండ్ బుక్స్ ఇన్సైడ్ ప్లానర్ ఉన్నాయి కదా, ఈ 3 మర్చిపోండి, పెద్ద ఉపయోగం అయితే కాదు, బట్ టైమర్ మాత్రం ఉపయోగం. అండ్ ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి చూసారా, ఇక్కడైతే మీకు పొమోడోరో మోడ్ ఉంటుందన్నమాట. సో దీంట్లో ఏంటంటే ఈ 25 మినిట్స్ అవగానే మిమ్మల్ని బ్రేక్ తీసుకోమని మిమ్మల్ని చెప్తుంది. సో మోస్ట్లీ నేను గ్రూప్లో కూడా చూసాను, చాలామంది 1.5 hour అలా చదువుతున్నారు వితౌట్ బ్రేక్. I don't suggest you that. Please do take breaks. ఓకే, అండ్ ఇక్కడ 25 మినిట్సే కాకుండా ఇంకా మీరు మార్చుకోవచ్చు అనమాట టైమర్ అయితే. సో ఇది పొమోడోరో బెటర్. అండ్ నెక్స్ట్ వచ్చరికి ఆఫ్లైన్ మోడ్, మీకు తెలిసిందే నెట్ లేనప్పుడు. అండ్ అలౌడ్ యాప్స్లోకి వెళ్తే కనుక మీకు ఈ టైమర్ ఆన్ చేశాక మీకు ఏ యాప్స్ కూడా ఓపెన్ చేయడానికి వీలుండదు అనమాట. సో ఏ యాప్స్ అయితే మీరు దీంట్లో యాడ్ చేసుకుంటారో అవి మాత్రమే మీరు ఓపెన్ చేయగలరు. ఓకే, సో నేను క్రోమ్ అండ్ యూట్యూబ్, బికాజ్ నాకు ఏమైనా డౌట్ వస్తే నేను క్రోమ్లో సెర్చ్ చేస్తాను కాబట్టి క్రోమ్ ఒకటి అండ్ యూట్యూబ్. ఒక్కోసారి వీడియో చూడాల్సి వస్తుంది జోగ్రఫీ లాంటి టాపిక్స్ కాబట్టి ఐ హ్యావ్ యాడెడ్ దీస్ 2. ఇంక ఇన్స్టాగ్రామ్ కానీ వాట్సాప్ కానీ ఇవేమీ కూడా ఓపెన్ అవ్వవు అన్లెస్ యూ స్టాప్ ది టైమర్. సో ఇలా మీరు యాడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఏవైతే ఇలా నొక్కుతారో అవన్నీ కూడా యాడ్ అవుతూ ఉంటాయి. సో దిస్ ఈజ్ అలౌడ్ యాప్స్. బ్లాకింగ్ యాప్స్ మీకు ఆల్రెడీ తెలిసిందే, సేమ్ ఇవన్నీ కూడా. ఇంకా థీమ్ సెట్టింగ్స్ ఇవన్నీ చేంజ్ చేసుకోవద్దు, చెప్తున్నా కదా, కాంప్లికేట్ చేసుకోవద్దు. అండ్ ఇక్కడ కింద గ్రూప్స్ ఉంది చూసారా, ఇక్కడికి వస్తే మీకు గ్రూప్స్ అన్నీ కూడా కనిపిస్తాయి అన్నమాట. సో మీకు ఇక్కడ ప్లస్ సింబల్ నొక్కితే, ఇంకా మీకు పైన సర్చ్ సింబల్లో నొక్కితే ఎన్ని కావాలంటే అన్ని గ్రూప్స్ కనిపిస్తాయి. ఇక్కడ చూసారు కదా, సో ఎస్ఎస్సి అని కొడితే ఎస్ఎస్సి వస్తుంది. సో అలా ఎక్కడైతే ఖాళీగా ఉన్నాయో దాంట్లో మీరైతే యాడ్ అవ్వచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీంట్లో యాడ్ అయ్యాను చూడండి, 20 people ఉన్నారు. సో వీళ్ళిద్దరూ చదువుతున్నారనమాట. ఆల్రెడీ ఇక్కడ 8 hours చదివారు ఒకళ్ళు. అలా ఎవరైతే చదువుతున్నారో మనకి ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఇట్స్ కైండ్ ఆఫ్ మోటివేషన్ అనమాట. అండ్ మన గ్రూప్ చూద్దాం ఇప్పుడు. సో ఇది నేను క్రియేట్ చేసిన గ్రూప్ అనమాట. సో ఇక్కడ చూసారు కదా, ఆల్రెడీ 4 people చదువుతున్నారనమాట. ఒకళ్ళు ఇప్పుడే స్టార్ట్ చేశారు, ఒకళ్ళు 4.5 minutes చదివారు. సో చూసారా, ఇక్కడ ఈ కింద ఉన్నదానికి ఏమో పెద్ద అంటే లైక్ డాట్స్ అనేవి కనబడట్లా, బికాజ్ వీళ్ళు ఏంటంటే 4 hours కన్నా ఎక్కువ చదివితే మనకు అలా సింబల్ వస్తుందన్నమాట. సో ఇదైతే యాప్ ఇంటర్ఫేస్. ఎవరైతే చదువుతున్నారో ఇదంతా కూడా కనిపిస్తుంది. అండ్ అటెండెన్స్ వచ్చరికి ఎవరెప్పుడు స్టార్ట్ చేశారు అనేది ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను మార్నింగ్ 5కి లేచి చదివాను, సో అదంతా కూడా ఇక్కడ అవుతుంది. అండ్ ర్యాంకింగ్స్ కూడా దీంట్లో కూడా డైలీ ర్యాంకింగ్స్, వీక్లీ ర్యాంకింగ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ దిస్ ఈజ్ ఇన్వైట్ ఆప్షన్ అండ్ దిస్ ఈజ్ చార్ట్. ఏ చార్ట్ ఉన్నా ఇక్కడ యూ కెన్ సీ దాట్. సో ఇది ఈ గ్రూప్కి అని కాదు, ఏ గ్రూప్కి అయినా సరే ఇలాగే ఉంటుంది. అండ్ ప్రతి గ్రూప్లో కూడా మీరు చదవకపోతే రిమూవ్ చేస్తారనమాట అడ్మిన్స్. ఈవెన్ నేను కూడా అదే చెప్పాను, 1 week కనుక మీరు చదవనట్టు కనిపిస్తే ఐ విల్ రిమూవ్ యూ. అండ్ కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాం, సీరియస్ వాళ్ళకి. ఓకే, సో ఇది గ్రూప్స్ గురించి. అండ్ అఫ్ కోర్స్ మన గ్రూప్లో జాయిన్ అయితే కనుక ప్లీజ్ హ్యావ్ యువర్ రియల్ నేమ్. కొంతమంది బిగ్ టైగర్, పెద్ద పులి ఇవన్నీ పెట్టుకున్నారు, వాళ్ళన్నీ కూడా తీసేస్తే ఇట్ విల్ బీ గుడ్. సో ఇక్కడ చూసారు కదా, ఏ సబ్జెక్ట్ అయితే మీరు చదువుతున్నారో జస్ట్ అది ఆన్ చేస్తే చాలు, ఇట్ విల్ స్టార్ట్ ది టైమర్. ఓకే, సో మీకున్న గ్రూప్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఇదొక గ్రూప్ అనమాట, అండ్ ఇదొక గ్రూప్, ఇదొక గ్రూప్, అండ్ ఇది మన గ్రూప్. చూసారా ఎంతమంది చదువుతున్నారో కనిపిస్తారు, ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయి. అండ్ ఇక్కడ సింబల్స్ ఉన్నాయి చూసారా, వీళ్ళు ఏంటంటే చాలా రాళ్ళ నుంచి చదవట్లేదు అనమాట. అడ్మిన్ అనేది వార్నింగ్ ఇచ్చారనమాట, వార్నింగ్ ఇస్తే వాళ్ళకి అలా కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్. అండ్ అఫ్ కోర్స్ మీరు బ్యాక్ వచ్చారంటే చూసారా, జోగ్రఫీ 27 seconds చదివాను అని చెప్పి ఇక్కడ చెప్తుంది. సో ఇలా మీరు ఏ సబ్జెక్ట్ వీక్లీ కూడా చూసుకోవచ్చు. మీరు ఇన్సైట్స్ ఉంటాయి, ఇక్కడ ఇన్సైట్స్ ఉన్నాయి చూసారా. సో దీంట్లో మీరు చూసుకోవచ్చు మంత్కి ఎంత చదివారు, వీక్కి ఎంత చదివారు, డే, పీరియడ్, ఇవన్నీ కూడా అనమాట. సో నేనేంటంటే రీసెంట్గా ఇన్స్టాల్ చేశాను, ఇదివరకు వాడేదాన్ని బట్ అన్ఇన్స్టాల్ చేసేసాను, చదవట్లేదని చెప్పి. ఎస్ఎస్సికి మోస్ట్లీ యూస్ చేయండి, నేను యాక్చువల్లీ యూపీఎస్సీకి యూస్ చేస్తాను, బికాజ్ ఐ వాంట్ టు నో ప్రతి పేపర్కి కూడా యాంపిల్ అమౌంట్ ఆఫ్ టైం ఇస్తున్నానా లేదా అనేది. సో ఈ రీసెంట్గా ఒక 2-3 days బ్యాక్ నేను మళ్ళీ యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను కాబట్టి ఐ ఇన్స్టాల్డ్ ఇట్.
సో కాబట్టి ఇక్కడ ఇలా మీకు కనిపిస్తుందనమాట. మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు, ఏంటి, ఏ సబ్జెక్ట్‌కి ఎంత ఇచ్చారు, ఓకే, బ్రేక్ ఎంత తీసుకుంటున్నారు, లేకపోతే మీరు ఫోన్ ఎంత యూజ్ చేస్తారు, ఈవెన్ అలౌడ్ యాప్స్ కూడా ఎంతసేపు యూజ్ చేస్తారు, ఇవన్నీ కూడా మీకు ఇక్కడ ఇన్సైట్స్లో కనిపిస్తాయి. సో బ్యాక్కి వెళ్ళారంటే ఎంతో చాలా సింపుల్గా ఉంటుంది ఈ యాప్ అయితే. మీకు ఫారెస్ట్ అయితే కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది, ఇన్సైట్స్ ఉండవు, గ్రూప్స్ కొంచెం ఇవన్నీ కూడా కాంప్లికేటెడ్ ఉంటాయి. ఓకే, సో దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. సబ్జెక్ట్స్ మీరు ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్ అయితే మీకు 4 సబ్జెక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు, పీవైక్యూస్ అని యాడ్ చేసుకోవచ్చు, మాక్ టెస్ట్ అని యాడ్ చేసుకోవచ్చు, అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. బుక్స్, ప్లానర్ ఈ రెండు వదిలేయండి. ఐ సజెస్ట్ యూ టు డూ లిస్ట్ ఉన్నా సరే, ప్లాన్ చేసుకున్నా సరే, డూ ఇట్ ఆన్ పేపర్. దట్ విల్ బీ మోస్ట్ ఎఫెక్టివ్ మెథడ్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. మీకు అర్థమైంది అనుకుంటున్నా, గ్రూప్స్ ఎలా యాక్సెస్ చేయాలి ఇవన్నీ అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, ఇవన్నీ జస్ట్ చూడడానికి. మీరు చదివితే మాత్రం ఆటోమేటిక్గా ఇక్కడ చూపిస్తుంది మీ గ్రూప్లో. ఇంకా ఈవెన్ ఇక్కడ అడిగింది చూసారా, బ్రేక్ ఫర్ 1 minute. సో 1 minute టైం మీరు చదివి ఈ టైంలో మీరు ఏం చేశారు. ఓకే, ఇవన్నీ కూడా మీరు కావాలంటే ట్యాగ్స్ ఎడిట్ చేసుకోవచ్చు. సో మీకు తెలుస్తుంది మీరు రోజు ఏంటి టైం ఎక్కడ వేస్ట్ చేస్తున్నారు అనేది కూడా మీకు తెలుస్తుంది. లైక్ మీల్స్కి ఎక్కువ టైం తీసుకుంటున్నారా, రెస్ట్ ఎక్కువ తీసుకుంటున్నారా, ఇంకా మీకు యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ప్లస్, ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్లీ బ్రేక్ ఎందుకు తీసుకుంటాం ఇంకా ఎక్కువ అంటే లైక్ కాల్ వచ్చింది కాబట్టి. సో మీకు తెలుస్తుంది రోజు కాల్స్కి మీరు ఎంత టైం వేస్ట్ చేస్తున్నారు అని చెప్పి. సో ఏంటంటే ఇలా కాల్స్ అని నొక్కితే మీకు అక్కడ బ్రేక్ ఎందుకు తీసుకున్నారో అక్కడ చేస్తుంది అనమాట, సేవ్ చేస్తుంది. అవన్నీ మీకు తర్వాత కనిపిస్తాయి. చూసుకున్నారా, ఇక్కడ బ్రేక్ అని ఉంది చూసారా, బ్రేక్ బై అని చెప్పి. సో దాంట్లో మీకు కనిపిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రెస్ట్ అని చెప్పి రెస్ట్ తీసుకున్నా ఇక్కడ నేను అలాగా. సో దిస్ హౌ ఇట్ వర్క్స్. వెరీ సింపుల్, వెరీ ఎఫెక్టివ్ టు, చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఒకవేళ మీకు క్లిక్ అయితే యూస్ చేయండి, ఇఫ్ నాట్ పోయేదేం లేదు కాబట్టి అన్ఇన్స్టాల్ ఇట్ అండ్ డూ వాట్ ఎవర్ సూట్స్ యూ. బట్ దిస్ ఈజ్ సంథింగ్ ఐ సజెస్ట్ యూ. ఇఫ్ మీకు ఏంటంటే అకౌంటబిలిటీలో ప్రాబ్లం ఉన్నా సరే, మోటివేషన్ లేదు అనుకుంటే యూ కెన్ స్టార్ట్ దిస్. బికాస్ ఆల్మోస్ట్ 47 people ఉన్నారు మన దాంట్లో. జస్ట్ ఇమాజిన్, ఒక 10 people చదువుతూ ఉన్నారు, మీరు ఒక పక్క రీల్స్ చూస్తూ టైం వేస్ట్ చేస్తున్నారు. మీకు ఏమనిపిస్తుంది, ఏదైనా చదవాలనిపిస్తుంది కదా. సో కొంచెం ఆ మోటివేషన్ వస్తుంది అనమాట. అఫ్కోర్స్ ఇంటర్నల్ మోటివేషన్, ఎక్స్టర్నల్ మోటివేషన్ ఇవన్నీ పక్కన పెడితే అట్లీస్ట్ కొంచెం గిల్టీ ఫీలింగ్ అయినా మీకు ఉంటుంది, అందరూ చదివి మీరు ఏమైనా వేస్ట్ చేస్తే కనుక. సో యూజింగ్ దిస్ మైట్ హెల్ప్ యూ. ఓకే, ప్రస్తుతానికి ఇప్పుడు చాలా తక్కువ మంది చదువుతున్నారు, బట్ కొంతమంది అయితే అసలు స్టార్ట్ చేయలేదు. ఎవరైతే స్టార్ట్ చేయలేదో ఐ విల్ రిమూవ్ దెమ్. ఐ విల్ సీ 4 to 5 days చూస్తాను. ఒక్కరోజు కూడా చదవలేదు అంటే కనుక 4 to 5 daysలో ఐ విల్ రిమూవ్ దెమ్ అండ్ కొత్త వాళ్ళు యాడ్ అవ్వచ్చు అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్. ఐ హోప్ ఎంతో కొంత యూజ్ అయ్యింది అనుకుంటున్నా. అండ్ అబౌట్ ద వీడియోస్, జస్ట్ వెయిట్ ఫర్ అనదర్ 1 week. ఓకే, నాకు 2-3 days కొంచెం వర్క్ ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ ఇన్స్టాగ్రామ్లో ఉన్న వాళ్ళకి తెలిసిన ప్రాబ్లం ఏంటో. సో 1 weekలో ఐ విల్ make sure that I upload a video. Until then, keep studying. Bye bye.